Hey guys, welcome back to a new vlog. And if you're new to this channel, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రీసెంట్గా నా కజిన్స్ది హాఫ్ శారీ ఫంక్షన్ జరిగిందనమాట. సో వైజాగ్ వెళ్ళాము. ఫంక్షన్వి అండ్ ఆ వీక్లో జరిగినవి అలా కొన్ని బిట్స్ అండ్ పీసెస్గా తీసాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. మెయిన్ ఈవెంట్కి నా శారీ అండ్ జోషికి షరారా సెట్ తీసుకున్నాము చెన్నై షాపింగ్ మాల్లో రాజమండ్రిలో అనమాట. చాలా బాగున్నాయి. లాస్ట్ టైం మా పిన్ని వాళ్ళ హౌస్ వార్మింగ్కి కూడా ఇక్కడే తీసుకున్నాము. హాఫ్ శారీస్ తీసుకున్నాము అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ వైజాగ్ వెళ్లే ముందు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము 3-4 డేస్ అలా. ఈసారి ఎక్కువ డేస్ ఉండడానికి కుదరలేదు టైం లేక. నేను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను అనమాట. ఒక 3 years అలాగా, 2009 to 2011. సో ఈ ఊర్లో నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీసే ఉన్నాయి. స్కూల్కి వెళ్ళి వచ్చాక డోరెమాన్, షిన్చాన్, ఎంఏడి మ్యాడ్ అనే ఒక షో వచ్చేది, అది ఆస్వాల్డ్, ఇలా చాలా కార్టూన్సే చూసేదాన్ని. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి హైడి చూసేదాన్ని. ఇంకా జాతరలు అవి జరిగితే అక్కడ బలూన్స్ అని అండ్ గ్లాస్ స్టిక్స్లో వచ్చే వాటితో అయితే తెగ ఆడుకునేదాన్ని. ఇఫ్ ఐ కెన్ ఫైండ్ అ పిక్చర్ ఐ ఇన్సర్ట్ ఇట్ హియర్. కార్న్ పఫ్స్ అనే చిప్స్ ఉండేవి, అవి తెగ తినేదాన్ని. ఇంకా అలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు. ఐ థింక్ 2000 to 2005 born kids can relate to all this. ఇంకా ఇక్కడైతే నేను పులుసు వేసుకుని తింటున్నాను. జూలై టైంలో పులుసు ఎవరెవరు తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ జూలై మంత్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా అలా జూలై 30th కింగ్డమ్ మూవీకి వెళ్ళాము నేను, మా మమ్మీ. అమ్మమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆటోలో వెళ్ళామన్నమాట. ఈ ఆటో చూడండి గైస్, అసలు ఎంత డిఫరెంట్గా ఉందో. మొత్తం జూ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. దీనికి గార్డెన్ ఆటో అనే పేరు పెట్టారనమాట. నెక్స్ట్ డే వీ స్టార్టెడ్ ఆఫ్ టు వైజాగ్. ఆఫ్టర్నూన్ ట్రైన్ అది. ఇంట్లో నుంచి పులిహార తెచ్చుకున్నాము. కాసేపు పడుకొని లేచి ఇంకా తినడమే పని అన్నట్టు ట్రైన్లో జున్ను వచ్చిందనమాట. సో అది తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత కాసేపు అలా వ్యూ ఎంజాయ్ చేసాము. అండ్ పాప్కార్న్ ప్యాకెట్స్ వస్తే మళ్ళీ అవి కూడా కొనుక్కొని తిన్నాం అనమాట నేను, జోషి. సో అది చెప్పా కదా, తినడమే పని అన్నట్టు అవన్నీ కొనుక్కుంటూ వ్యూ ఎంజాయ్ చేసాం అనమాట చాలా. సో యా, అలా అయింది ట్రైన్ జర్నీ అయితే. నా జుట్టు పిచ్చి జుట్టులా ఉంది గైస్. మళ్ళీ వాయిస్ ఆరుష్ హాయ్ చెప్పు. హాయ్ అబ్బో స్టైల్. అబ్బో విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనమాట ఆరుష్. ఇష్టమైన షాట్ కవర్ డ్రైవ్ షాట్. అబ్బో విరాట్ కోహ్లీ కింగ్ ఆఫ్ షాట్ కవర్ డ్రైవ్ షాట్. మేము రెడీ అవుతుంటే పాపం వాడికి ఏం చేయాలో తెలియక మమ్మల్ని తిట్టలేక నవ్వుతున్నాడు పాపం అలా. గైస్ ఆల్రెడీ మీరు చూడండి గైస్, అక్కడి నుంచి మమ్మల్ని ఏదో అంటున్నాం. అవి చెప్పకూడదు, అవి చెప్పకూడదు. హల్దీకి వెళ్తున్నాం కాబట్టి అవసరం లేదు. అవును, హల్దీకి వెళ్తున్నాం, సో అవసరం లేదు స్నానం. స్నానం చేసినట్టుగా రెడీ అయ్యాం అందరం. రెడీ అయిపోయాం కదా. వర్షి నాకు ఓకే. అవుట్ఫిట్ విషయానికి వస్తే ఈ కుర్తా సెట్ మా చెల్లి వర్షి, అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి, తను తీసుకుంది నాకు నర్సింగ్లో. అక్కడ సైజెస్ లేవంట, అసలు సైజ్ ఎల్ ఒకటే ఉంది. సో ఇంకా తీసుకొని ఆల్టర్ చేయించింది. అందుకే కొంచెం ఫిట్టింగ్ ఆఫ్ ఉంది, బట్ ఇట్ లుక్స్ నైస్. ఇయర్ రింగ్స్ అయితే పిన్నికి తెలిసినప్పుడు వస్తారనమాట ఇంటికి. షీ సెల్స్ 1 gram gold జ్యువెలరీ. ఆవిడ దగ్గర తీసుకున్నాము. తన ఇన్స్టా ఐడి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, యూ కెన్ టెక్స్ట్ హర్. ఈ ఇన్విజిబుల్ చైన్ వచ్చేసి మా అమ్మ జేకే గార్డెన్స్ ఎగ్జిబిషన్లో తీసుకుంది రాజమండ్రిలో. ఎవ్రీ మంత్ ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది, సో అక్కడ తీసుకుంది. ఎండలో మాడి మస్ అవుతున్నాం చాలా. అందరూ ఎండలో మాడి మస్ అయిపోతున్నారు. మీరు కూడా ఎండలో మాడి మస్ అయిపోతున్నారు. ఫ్రెండ్స్ మేము ఇంకా పెట్టుకోవాలి. ఇంకా పోలేదు. ఎండ మండింగ్స్, చెవట పుట్టింగ్స్. వీళ్ళే మా బుడ్డి కజిన్ గ్యాంగ్ అనమాట. నేను వర్ష ఒక ఏజ్, ఇంకా మిగతా వాళ్ళందరూ చిన్నపిల్లలు. మా మమ్మీ వాళ్ళ కజిన్స్ పిల్లలు అనమాట వీళ్ళందరూ. అండ్ ఇంకా కొంతమంది మిస్సింగ్, ఇక్కడ రావడం కుదరక. One, two, three.
గైస్ మేము మళ్ళీ మెహందీకి రెడీ అయ్యాం. మెహందీ ఏ టైంకో తెలియదు, సో మధ్యాహ్నమే రెడీ అయిపోయాం అనమాట. వీళ్ళిద్దరు చాలా బిజీగా ఉన్నారు. ఈ అవుట్ఫిట్ నేను బీబాలో తీసుకున్నాను అమెజాన్లో 2 years బ్యాక్. ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ద లింక్ ఐ గివ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ఇయర్ రింగ్స్ సేమ్ ఇందాక చెప్పా కదా, పిన్ని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నవే. వర్షి తీసుకుంది అనమాట ఇవి. ఇంకా నా డ్రెస్కి మ్యాచ్ అయ్యాయని నేను వేసుకున్నాను. మెహందీ ఏ టైంకి స్టార్ట్ అయ్యేది అని సరిగ్గా తెలియక మేము ఆఫ్టర్నూన్కి రెడీ అయిపోయాము. ఇంకా లంచ్ చేసి కొంతమంది జూకి వెళ్ళామన్నమాట. ఓన్ వెహికల్ ఎంట్రీ తీసుకున్నాము. ఇంకా కార్ దిక్కుండా అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని. బయట చాలా వేడిగా ఉంటుంది అసలు వైజాగ్లో. డాన్స్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏం డాన్స్ చేస్తున్నారు? అంతే, బాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది. డాన్స్ ప్రాక్టీస్ కన్నా వెళ్ళు, ఇక్కడ ఉన్నాయని కింద వేయడం. We are playing Uno. Main function. Look at my cards, guys. Brides. Brides. ఏమంటారు వీళ్ళని? మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఈవెంట్. గైస్ డిన్నర్ ఇంకా సర్వ్ చేయలేదు. ఈ గ్యాప్ లో మేము Uno ఆడుతున్నాం. సో దిస్ ఇస్ ద మెయిన్ ఈవెంట్ లుక్. పేస్టల్ గ్రీన్ శారీ చాలా నచ్చింది నాకు. జ్యువెలరీ వచ్చేసి మా మమ్మీది స్వరోస్కి సెట్ వేసుకున్నాను. శారీకి చాలా బాగా సెట్ అయింది అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా బోట్ నెక్ పెట్టించి స్కాలప్ డీటెయిలింగ్ వచ్చేలా స్టిచ్ చేయించాను. నాకు శారీస్ అండ్ బ్లౌజెస్ మెటీరియల్స్ అండ్ డిజైన్స్ డిస్క్రైబ్ చేయడం అంత ఐడియా లేదు గైస్. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా. ఈవెంట్ మొత్తం క్రాఫ్ట్స్ ఫోటోగ్రఫీ వాళ్ళు కవర్ చేశారనమాట. 2 brothersది. చాలా అంటే చాలా బాగా తీశారు అన్ని ఫొటోస్. అండ్ చాలా పొలైట్గా ఉంటారు ఇద్దరు. వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా ఐ డిస్ప్లే ఇట్ ఆన్ ద స్క్రీన్. ప్లీజ్ డూ చెక్అవుట్ దర్ పేజ్. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ ఈవెంట్స్ ఇన్ వైజాగ్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ అక్రాస్ ఇండియా యూ కెన్ కాంటాక్ట్. ఆఫ్టర్నూన్కి ఫంక్షన్ అయిపోయింది. ఈవినింగ్ పిన్ని వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే పార్టీ అంటే హోటల్ జాజ్కి వెళ్ళాము. డిన్నర్ చేశాక ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే బీన్ బోర్డ్ అనే కెఫే ఉందన్నమాట. అక్కడ ఈ మ్యాంగో బిస్కఫ్ తీసుకున్న. ట్రస్ట్ మీ గైస్, ఇట్ టేస్ట్ సో గుడ్. మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. పానరోమా హిల్స్లో ఉన్న బ్రాంచ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా వీక్లో ఒక రోజు సింహాచలం టెంపుల్కి వెళ్ళాము. నాకు పర్సనలీ చాలా నమ్మకం అనమాట ఈ టెంపుల్. అండ్ చాలా ఇష్టం నాకు. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. బ్రేక్ఫాస్ట్కి నైవేద్యం అనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాము. సింహాచలం ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ దగ్గరలోనే ఉంది ఇది. ఓల్డ్ ట్రెడిషనల్ హౌసెస్ ఎలా ఉంటాయో ఆ థీమ్లో కట్టారు. చాలా బాగుంది చూడడానికి. వైజాగ్ అంతా కొండలు. గాయస్ టిఫిన్ చేయడానికి వచ్చాము. మా అమ్మ చెప్తుంది. ఏంటి చెప్పు గాయస్? టిఫిన్ చెప్పు. వీడియో ఆన్ చేస్తే సిగ్గు వస్తుంది. చాలా వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాడు వాడు. గైస్ హాయ్ చెప్పండి ఇప్పుడు. కజిన్స్
నైట్ ఓవర్ స్లీప్ ఓవర్ నైట్ ఓవర్ అన్న నైట్ అవుట్ స్లీప్ ఓవర్ అశ్విక్ ఏకైక తమ్ముడుగా ఉన్నాడు ఇక్కడ ప్రస్తుతానికి. ఆ రోజు ఈవినింగ్కి మళ్ళీ కజిన్స్ వచ్చారనమాట ఇంటికి. ఇంకా ఫుల్ గేమ్స్ ఆడుకుంటూ మొత్తం గోల్ చేస్తూ ఎంజాయ్ చేసాము. మూవీ చూసాము, ఇంకా ఇంట్లో వాళ్ళ మీద కొన్ని ప్రాంక్స్ కూడా చేసాము అనమాట. ఇంకా అలా వీ హ్యాడ్ ఫన్. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ గైస్ లైక్డ్ వాచింగ్ దిస్ వీడియో, యూ నో వాట్ టు డూ. ప్లీజ్ లైక్, షేర్ and let me know your thoughts down below. Subscribe for more. Bye. Take care.